హలో హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతిస్ లైఫ్ బుక్. టుడేస్ వీడియో వచ్చేసి ఇది ఒక బ్లాగ్ అండి. మేము చార్ధామ్ యాత్ర చేస్తున్నాము. సో ఈరోజు స్టార్ట్ అయిపోయాము చార్ధామ్ వెళ్ళడానికి. చార్ధామ్ అంటే ఏం లేదండి, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఇంకా బద్రీనాథ్ అనమాట. అక్కడికి వెళ్ళడానికి ఇది ఉత్తరాఖండ్లో ఉంది. అక్కడికి వెళ్ళడానికి బ్యాగేజ్ అంతా సర్దేసుకున్నాము. మనకి ఇక్కడ సమ్మర్ సీజన్, అక్కడ మాత్రం వింటర్ సీజన్లా ఉంటుందండి. సో బ్యాగేజ్ అంతా, లగేజ్ అంతా స్వెటర్స్తో ఇంకా జాకెట్స్తో ఫుల్గా, ట్రెక్కింగ్ షూస్తో నిండిపోయింది కంప్లీట్గా. అలా సర్దేసుకున్నాము. ఇంకా టేక్ ఆఫ్ అవ్వడానికి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము. చార్ధామ్ యాత్ర మే 10th స్టార్ట్ అయిందండి. మేము 11th ఇలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా చార్ధామ్ యాత్రలో ఎలా అవుతుందో చూడాలి. మరి వింటర్ సీజన్లా ఉంటుందని చెప్పారు. పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలి. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. ఆ రోజు మాత్రం 11th మాత్రం మాకు డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు. సో మేము ఇక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్ళి అక్కడ లే ఓవర్ ఉందండి. 12:30 అరౌండ్ 12:30 కల్లా రీచ్ అయిపోతాము. ఇలా 12:30కి రీచ్ అయిపోయిన తర్వాత జైపూర్ రీచ్ అయిపోయాము. జైపూర్ ఎయిర్పోర్ట్లో ఇలా సో బ్యూటిఫుల్గా పిక్స్ తీసుకున్నాము. ఇలా చాలా చక్కగా ఉంది. అలాగే 5:30 వరకు వెయిట్ చేసి డెహ్రాడూన్ బయలుదేరాము. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ ఇలా చాలా పాష్గా ఉంది. అలాగే ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి 8:30 కల్లా మేము ఋషికేశ్ చేరుకున్నాము. ఇది మా హోటల్ రూమ్ అన్నమాట. చూడండి, ఈ సీజన్లో హోటల్స్లో ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది, రష్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మాకు ఒక హోటల్ 6 months ప్యాకే బుక్ చేసుకున్నాము. ఇది కూడా చాలా కాస్ట్లీ, పర్ డే 20,000. ఎందుకు ఇంత కాస్ట్లీనో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి ఋషికేశ్లో ఉన్న గంగా కనిపిస్తుంది అనమాట. గంగాజీ కనిపిస్తుంది. గంగా హారతి ఈవినింగ్ అక్కడ ఇస్తారనమాట. ఈ వ్యూ కోసం అంతా పే చేయాల్సి వచ్చింది. ఇంకా డిన్నర్కి వెళ్దాము. ఇప్పుడు టైం 9 అవుతుంది. మేము డిన్నర్కి వెళ్తున్నాము. ఇన్సైడ్ వ్యూ ఇలా ఉంది మా రెస్టారెంట్ది. ఇంకా భోజనం ఎలా ఉంటుందో చూడాలి. మరి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇలాగే ఇంకా పరాటా ఆర్డర్ చేసాము. చక్కగా మష్రూమ్ కర్రీ ఉంది. టేస్ట్ కూడా చాలా బాగా ఉంది, అదిరిపోయింది. ఇంకా 10:30కి అలాగా నైట్ ఒక 1/2 hour వాక్ చేసి రామ్జూలా చేరుకున్నాము. ఈ వీడియో కనుక, ఇది మా డే 1 అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.